వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గుంటూరులో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రెస్ మీట్. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా జగనన్న కృషి చేస్తున్నారని వెల్లడి. హిందూపురంలో ఘనంగా 72వ గణతంత్ర వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. కర్నూలులో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతు సంఘాలు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఢిల్లీ రైతులకు మద్దతుగా రేపెళ్లే రైతు సంఘాల ఆందోళన. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. శశికళకు EZ+ భద్రత కల్పించండి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన శశికళ న్యాయవాది. ఇక డీటెయిల్ చూస్తే అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్యాంకు సిబ్బంది గణతంత్ర దినోత్సవ వేడుకలకు డుమ్మా కొట్టారు. దేశమంతా పండగలాగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ADCC బ్యాంక్ సిబ్బంది మాత్రం నిద్రావస్థలో ఉండడంతో స్థానికుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయానికి తాళం వేసినట్టు ఉండడంతో అధికారులు తీరు విస్మయం కలిగిస్తుంది. అందరికీ ఆదర్శంగా నిలబడిన అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంలో నిర్లిప్తతకు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు అతి గొప్పగా జరుపుకున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి పర్యాటక కేంద్రమైనటువంటి పుట్టపర్తిలో ఉన్నటువంటి ADCC బ్యాంకు ఉద్యోగులు గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోకుండా మరి నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మరి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పుట్టపర్తి ప్రజానీకమంతా కూడా మరి బాధపడేటువంటి విషయం. ప్రభుత్వం గొప్పగా జరుపుకోవాల్సినటువంటి ఈ సందర్భంలో అటువైపు కూడా రాకుండా మరి ముఖం చాటేసినటువంటి పరిస్థితుల్ని ఒకసారి గమనిస్తే ఈ భారతదేశానికి మనం ఏమిచ్చాం అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రతి ఒక్కరిలోన కలిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క విజయోత్సవాల్ని గొప్పగా చేసుకునేటువంటి అవకాశం ఉన్న పరిస్థితుల్లో కూడా మనం మరి ఆ జెండాని ఫ్లాగ్ని ఎగరేసి గౌరవ వందనం స్వీకరించుకోకుంటే మనం భారతీయులమని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఇక్కడ నెలకొనడం చాలా బాధాకరం. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా జగనన్న పనిచేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎలక్షన్ జరిపేందుకు అన్ని విధాల పకడ్బందీగా ప్రభుత్వం తరపు నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేయాలని చెప్పడం జరిగింది. మరి ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎలాంటి బెరుకు కానీ ఎలాంటి భయం కానీ మాకు లేదు. తెలుగుదేశం వాళ్ళు మాకు జరపట్లేదు ఏంటి అది భయం కానీ ఎలాంటి బెరుకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు అసలు వీళ్ళు భయపడుతున్నారు అని. భయం అనేది ప్రభుత్వానికి కానీ పార్టీ శ్రేణులకు కానీ
మా కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా అలాంటి ఆలోచన లేదు, అలా భయం లేదు. భయపడాల్సింది మీరు. ప్రజలకి అన్ని విధాల పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలన అందిస్తున్నారు. మరి ఆ పాలనలో కూడా మరి ఎప్పుడు మనం చూడనటువంటి పాలన ఇవాళ ప్రజలందరికీ అన్ని సంక్షేమ ఫలాలు అందించే పాలన ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. ఈరోజు నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళేదో ఆయన నిమ్మగడ్డ రమేష్ గారు చెప్పింది జరుగుతుందని వాళ్ళేదో గెలిచినట్టుగా ఫీల్ అవుతున్నారు. అసలు నిమ్మగడ్డ రమేష్ ఒక ఎలక్షన్ కమిషనర్ అని ఆలోచించట్ల వాళ్ళు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ మా కార్యకర్త, ఆయన చెప్పినట్టుగా బ్రహ్మాండంగా జరుగుతుందనే ఒక ఆలోచన వాళ్ళు అనుకుంటున్నారు. రమేష్ గారు అనుకుంటున్నారో లేదో మాకు తెలియదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మటుకి అసలు మేమే గెలిచామన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీకు ఒక్కటే చెప్తున్నాం, ఎక్కడ కూడా ఇనుకొండ నియోజకవర్గంలో చూస్తే మీకు సింగిల్గా ఒకటి కూడా గెలుచుకునే పరిస్థితి లేదన్న సంగతి మీకు తెలుసు. అది మీరు గతంలో మాదిరిగా ఏదో మాటలు చెప్పి మేమేదో గెలుస్తున్నామని అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఇవాళ ప్రజలకి ఇవాళ అడగకుండానే పెన్షన్ ఇస్తున్నాం. 60 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నాం. మీరు 65 సంవత్సరాలకి ఇచ్చారు. మీరు నా ఎలక్షన్కి మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరికి రేపు మేము గెలిస్తే మీకు పెన్షన్ ఏమో, మా ఓటు వేయకపోతే అని బెదిరించారు అసెంబ్లీ ఎలక్షన్కి. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ నుండి మున్సిపల్ ఆఫీసు వరకు వామపక్ష పార్టీ నేతలు, రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అక్రమాస్తుల కేసులో అన్నా డీఎంకే మాజీ నేత శశికళ నేడు విడుదల కానున్నారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఆమె విడుదలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయాలని జైలు అధికారులు భావిస్తున్నారు. 4 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన ఆమె నేడు విడుదలైనప్పటికీ మరో 10 రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. శశికళ విడుదల నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాది రాజరాజన్ కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తూ శశికళకు EZ+ భద్రత కల్పించాలని కోరారు. జైలు నుంచి విడుదలయ్యాక శశికళ చెన్నైలోని తన సోదరి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో ఉంటారని, ఆమెకు భద్రత కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఢిల్లీ రైతాంగం ట్రాక్టర్స్ పెరేడ్కి మద్దతుగా రేపల్లెలో రైతు ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నేతలు ప్రదర్శన చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ దేశంలో గణతంత్ర దినోత్సవం రోజు రైతులు రోడ్డు మీద ఉంటే రైతు వ్యతిరేక బిల్లులు రద్దు చేయకుండా దేశభక్తి అని చెప్పుకునే నైతిక హక్కు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నేతలు, రైతు సంఘం సుఖవాసి, రెడ్డయ్య, వి కోటేశ్వరరావు, కె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజానికాన్ని రెచ్చగొట్టేటువంటి మోడీ గారు, నీకు నిజమైన దేశభక్తి ఉంటే రైతులు ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు రైతులు రోడ్డు మీద కూర్చుంటే ఈరోజు పట్టించుకోబడి సిగ్గుచేటు. దేశంలో ఇప్పటికీ అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు, ప్రతిపక్ష పార్టీలు రైతాంగ పోరాటానికి మద్దతు ఇచ్చినాయి. ఈరోజు 110 మంది రైతులు చనిపోయారు ఈ పోరాటం మొదలైన తర్వాత. ఈ పోరాటం కొనసాగేంత వరకు ప్రజా సంఘాలు, రైతు సంఘాల సమన్వయ కమిటీలు అన్ని పూర్తి స్థాయిలో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాము. జైళ్లలో పెట్టినా, ప్రాణాలు పోయినా రైతాంగ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాము. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందని చెప్పేసి ఈరోజు రైతు సంఘాల సమన్వయ కమిటీగా తెలియజేస్తూ, వర్ధిల్లాలి రైతాంగం, కార్మిక, కర్షక ఐక్యత, వర్ధిల్లాలి రైతాంగం, కార్మిక, కర్షక ఐక్యత, పరిష్కరించాలి రైతాంగ సమస్యలు, పరిష్కరించాలి రైతాంగ సమస్యలు. ఈ రాజకీయ పార్టీలు కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఆఫీసు నందు 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కమిషనర్ గారు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ సిబ్బంది అందించిన సేవలను, అంబేద్కర్ ఆశయాలు, భారత రాజ్యాంగం గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. ఈ వేడుకల్లో ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి జెండాను ఆవిష్కరించి అనంతరం మున్సిపల్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఆ రోజు ఉన్నటువంటి ఆంగ్లేయ చట్టాల ప్రకారంగా పరిపాలన సాగుతుండటంతో మన ప్రత్యేకించి భారతదేశానికి ప్రత్యేకమైన చట్టాలు, పరిపాలన ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయడం, ఆ భారత రాజ్యాంగ పరిషత్తులో కూడా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల ప్రతినిధులందరినీ కూడా, అన్ని వర్గాల వారిని అందరినీ కూడా తీసుకొని అందరి యొక్క సహకారంతో దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల యొక్క సమిష్టి కృషితో భారత రాజ్యాంగ పరిషత్ బాబు రాజేంద్ర ప్రసాద్ నాయకత్వానికి సమావేశమై ఎట్టకేలకు భారత రాజ్యాంగం రూపొందించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ పరిషత్తు దాదాపు 22 కమిటీలు ఏర్పాటు చేసింది. ఆ 22 కమిటీల్లో అనేక అత్యద్భుతమైన కమిటీలు ఉన్నాయి. అందులో హౌస్ కమిటీ ఒకటి. హౌస్ కమిటీకి తెలుగువాడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన కమిటీకి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మైనారిటీలకి సంబంధించి, ఫండమెంటల్ రైట్స్ సంబంధించి వల్లభాయ్ పటేల్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ విధంగా అనేక కమిటీలు ఉన్నాయి. దానిలో అన్నిటికంటే కూడా అత్యద్భుతమైనది, అత్యంత కష్టతరమైనది డ్రాఫ్టింగ్ కమిటీ, భారత రాజ్యాంగ రచనా సంఘం. ఆ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా ఉంది. వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 7 మెంబర్ల కమిటీ వచ్చినటువంటి అన్ని డిస్కషన్స్ ని అన్నింటినీ కూడా క్రోడీకరించి భారత రాజ్యాంగ రచనని చేయడం జరిగింది. అందుకని భారత రాజ్యాంగ రచనా సంఘానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ ఉన్నటువంటి 22 కమిటీల నుంచి వచ్చిన అన్ని సూచనలని ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్న అత్యద్భుతమైనటువంటి మేలునంతా కూడా తీసుకొని ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం రచించింది. దీనిలో అప్పట్లో ఉన్నటువంటి 8 షెడ్యూల్స్ ఉంటే, ఆ తర్వాత క్రమంగా మన యొక్క మారుతున్నటువంటి వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ మరొక 4 షెడ్యూల్ చేర్చుకున్నాము. అందులో అత్యధికంగా అందరికీ తెలిసిందే మన యొక్క 73వ రాజ్యాంగ సవరణ,
74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 10 షెడ్యూల్ 11, 12 షెడ్యూల్ని మనకి పెట్టడం జరిగింది. దీని ద్వారా రూరల్ లోకల్ బాడీస్కి అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించి అనేకమైన అధికారాలు ఇస్తూ మహాత్మా గాంధీ కళ్ళగన్నటువంటి నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే కృషిలో భారత రాజ్యాంగంలో ఆ మార్పు కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళాలి, ప్రజలే ప్రభువులు, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుల కంటే ప్రజలే. గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్తో కలిసి జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, అడిషనల్ ఎస్పీ గౌతమి శాలినీలు జాతీయ జెండా గౌరవ వందనం చేశారు. అనంతరం సాయుధ బలగాలు కవాత్ నిర్వహించగా మైదానంలో పరేడ్ వాహనంపై పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. కర్నూలు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమర యోధులు వెంగమ్మ తదితర స్వాతంత్ర సమర యోధులు కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శాల్వతో సత్కరించారు. సంబంధించినటువంటి సిబ్బందులందరినీ కూడా దేశభక్తిని, చక్కటి క్రమశిక్షణను, వారి డ్రెస్సింగ్ ప్యాటర్న్ అన్నింటినీ కూడా అభినందన పూర్వకంగా మనకు పరేడ్ కమాండర్ గా పోతుల రాజు గారు, డెప్యూటీ గారు. సెకండ్ ప్లేటూన్ ప్రస్తుతం అబ్బాయి వ్యవహరిస్తూ ఉన్నారు. డెప్యూటీ కమాండర్ గా ఎం రాజిగా వ్యవహరిస్తా ఎం శ్రీనివాసులు. చప్పట్లు గట్టిగా రావాలి. ఇంకా మాత బాణిత సంకలనం ఛేదించిన అమరవీరులందరికీ, మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి నేడు మన అందరితో పాటు సమస్త భారతవని నీరాజనాలు అర్పిస్తుంది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత 1950 జనవరి 26న మన భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ సర్దార్ నాగప్ప లాంటి ఎందరో మహానుభావులు కృషి వల్ల మన రాజ్యాంగం రూపొందించబడింది. వారందరికీ నా వినమ్ర జోహార్లు. చెక్కున్న విలువలను పెంచడమే గణతంత్ర లక్ష్యం. దయచేసి అందరూ నిల్చోవాలి. నిర్వహించబడుతోంది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం నందు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న యువత సమక్షంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ జెండాకు వందన సమర్పణ చేశారు. అందరికీ 72వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. ఒకటే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. మా బిడ్డలు మాకంటే ఎత్తుకు ఎదగాలి. అందుకోసమే మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు మొదలుపెట్టాం. ఇది మొదలు మాత్రమే. మీరు ఇంతకుముందు నేను పదే పదే చెప్పినట్లు చాలా బాగా ట్రైనింగ్లో పాల్గొంటున్నారు. కొన్ని అటు ఇటు కొంచెం లేట్ అయినా మీరు బాగా బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే, బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే, బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే.
తీరు అసలు అదొక మాకందరికీ ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళకు కూడా మీ సేవలు ఆదర్శం. ఎంతో మీ ప్రాణాలు పణంగా పెట్టి మీరు సేవ చేశారు. ఇదే జాతీయతా భావం. నా దేశం నా ప్రజలు ముఖ్యం. నా ప్రాణాలు చెప్పడం సులభం కానీ ఆచరణలో మీరు చూపెట్టిన వాళ్ళు మీ పేరే మాకు మార్గదర్శకులు ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఫ్రంట్ లైన్ యోధులు ఎవరైతే కరోనాతో పోరాడారో వాళ్ళలో మీరున్నారు. ఏది ఏమైనా మనం చూస్తున్నాం, ప్రజలే ప్రభువులు. ఇక గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో 72వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా వందన కార్యక్రమం తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వేగేశ్న నరేంద్ర వర్మ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడారని గుర్తు చేశారు. తీసుకోండి. కట్టిన తర్వాత అందరూ చేద్దాం. ఆగండి కట్టండి, ఆగండి. అంత ఎక్స్పీరియన్స్ కూడా రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా స్వతంత్రం ఆగస్టు 15 వస్తే ఈ జనవరి 26ని రిపబ్లిక్ డే జరుగుతుంది. దీనికి అన్ని రాష్ట్రాల్లో రిపబ్లిక్ దినోత్సవం జరుగుతున్నది. బాపట్ల ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశగా మనందరం పనిచేయాలని రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో బొల్లా బ్రహ్మనాయుడు ప్రెస్ మీట్. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా జగనన్న కృషి చేస్తున్నారని వెల్లడి. హిందూపురంలో ఘనంగా 72వ గణతంత్ర వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. కర్నూలులో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతు సంఘాలు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఢిల్లీ రైతులకు మద్దతుగా రేపెల్లే రైతు సంఘాల ఆందోళన. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. శశికళకు EZ+ భద్రత కల్పించండి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన శశికళ న్యాయవాది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.